పరిస్థితులకు అది నా లోపలనే కొంచెం కొంచెం ఉండే యాక్టింగ్ ఇంట్రెస్ట్, కాకపోతే అది బిల్డప్ చేసుకోలేకపోయినా. కానీ ఇప్పుడు కొంచెం వెల్ సెటిల్డ్ అయినా కాబట్టి నాకు చుట్టుప్రక్కల ఏమైనా అవకాశం ఉందేమో అని చెప్పేసి కొంచెం నెట్వర్క్ ద్వారా వెళ్తే ఈ హీరో గారి యొక్క వాళ్ళ బాబాయ్ శ్యామ్ సార్ అనే ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యాడు. తద్వారా నాకు సాయి పరిచయం అయిన వెంటనే నా ఆనందానికి అవధులు లేవు. మళ్ళీ ఒక జాబ్, మళ్ళీ ఒక అంబిషన్ అనేటువంటిది నాకు ఫీలింగ్ కలిగింది. సరే నేను గెటిన్ అయితేనో కారణం తర్వాత విషయం, బట్ నాకు మళ్ళీ రీచ్ కావాలి, నాకు ఒక ఏమున్నదనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. సో వెంటనే లేట్ చేయకుండా వెంటనే ఆ తమ్ముని దగ్గరికి వెళ్ళి కలిసి సో అండ్ సో అని చెప్పేసి ఆ తర్వాత నేను ఇంత నెట్వర్క్ని సంపాదించుకున్నాను. చాలా నన్ను కూడా ఒక యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అంటే ఇందులో ఒక భాగంగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్లో భాగంగా ఒక సభ్యుడిగా గుర్తించినందుకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు అసలు నాది డ్రీమ్, అది నా వెండి తెర మీద కనబడేది ఇట్స్ ఏ డ్రీమ్. అది అసలు నేను ఇంత త్వరగా రీచ్ అవుతానని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఏదో యూట్యూబ్లో మామూలుగా సింపుల్నో ఏదో మొబైల్నో టిక్ టాక్లో కనబడుతున్నా అనుకున్నా, కానీ అసలు వెండి తెర మీద నేను కనబడడం అనేది అసలు మామూలు విషయం కాదు. నాకు అసలు ఎంత అంటే చాలా సంతోషం. అసలు ఎన్ని లక్షలు ఎన్ని పెట్టినా కూడా ఈ సంతోషం రాదు. ఇంకా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఒక్కసారి చూస్తే ఇక అసలు మామూలుగా ఉండదు. సరే నాకైతే ఫుల్ హ్యాపీ అన్నట్టు. సో కాబట్టి ఇంత సంతోషాన్ని మరి ఇంత ఆనందాన్ని ఇచ్చిన వారికి నేను ఎప్పుడు కూడా వాళ్ళకు నా చేతనే సహాయ ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు కూడా నేను వీళ్ళతోటి చాలా క్లోజ్గా ఉండి మన మున్ముందు కూడా మ్యాక్సిమం ఇంకా చేయడానికి, ఇంకా మనమంతా కూడా ఈ జట్టు కూడా ఇదే విధంగా ఎంతో కృషి చేసి సో మ్యాక్సిమం మనకు కూడా ఒక హోదా అంటూ మనకంటూ ఒక పేజీ ఉండే విధంగా ప్రయత్నించడానికి నా వంతు నేను కృషి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన ఆంధ్ర నుంచి వచ్చిన మౌలాని గారు బీటెక్ చదివిన విద్యార్థి ఎలా ఉంటాడంటే, బీటెక్ చదివిన విద్యార్థి ఏదో అమ్మాయిల ఇంటలో పడడం అది పడడం ఉంటుంది. అయితే బీటెక్ విద్యార్థికి ఒక హెచ్ఓడిగా చెప్పిన సార్ కూడా అలాంటి సార్కి అవకాశం కల్పించిన మా తలడ సాయికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే బీటెక్ విద్యార్థికి ఒక మోస్ట్లీ హెచ్ఓడి అంటారు సార్కి. మౌలానా గారు మీరు అందరికీ నమస్కారం. నాకు యాక్చువల్గా సినీ ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఒక స్టోరీ రైటర్ని, డైలాగ్స్ రైటర్ని, సాంగ్స్ రాస్తాను. యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇది మామూలుగా నాకు పేపర్ యాడ్ ద్వారా పరిచయం అయ్యాను. బ్లాక్ బోర్డ్ మూవీ అప్పుడు పేపర్ యాడ్ చూసి నేను ఫోన్ చేసి ఆ డైరెక్టర్ సార్కి ఇప్పుడైతే ఛాన్స్ లేదండి, తర్వాత ఇప్పుడు నేను కాల్ చేయండి అని చెప్పారు. అప్పుడు నేను రెండోసారి కాల్ చేసినప్పుడు నాకు ఆడిషన్ ఉంది రమ్మని చెప్పారు. అప్పుడు హీరో సాయి కృష్ణ గారు పరిచయం అయ్యారు. ఆ పరిచయంతో నాకు నెక్స్ట్ మూవీలో ఛాన్సెస్ అని చెప్పి ఆడిషన్ చెప్పించారు. ఆ ఆడిషన్ ద్వారా నేను పరిచయం అయ్యాను. నాకు అవకాశం కల్పించినందుకు సాయి కృష్ణ గారికి, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్ ప్రొడక్షన్కి, శ్రీనివాస్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. ముందు కూడా నాకు అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను ప్రజెంట్ అయితే. ఇప్పుడు సినిమా కష్టాలు ఎలా ఉంటాయంటే చెప్పాలంటే, ఒక బిడ్డ తల్లి గర్భంలో తయారయ్యేటప్పుడు ఎలా ఉంటుందో ఆ కథ అన్నది సినిమా అయితే, బిడ్డ పుట్టాక పెండి తెర మీద ఎలా వస్తుంది అన్నది దాంట్లో ఉన్న కష్టాలన్నీ చాలా ఉంటాయి. అంటే 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 9వ నెల ఇలా పెరిగిన తర్వాత అప్పుడు బిడ్డను చూసిన కదా సంతోషపడతారు. అలాగే సినిమాలు చేసేవాడు ప్రతి ఒక్కళ్ళు ఇదంతా తయారైన తర్వాత, అంటే ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్ అన్నీ యాడ్ అయిన తర్వాత బిడ్డను చూసినప్పుడు వెండి తెర మీద ఎంత హ్యాపీ ఉంటుందో, ఆ బిడ్డను చూశాక తండ్రి ఎంత సంతోషిస్తాడో నిర్మాత కూడా అంతే సంతోషిస్తాడు. దాన్ని పోషించడానికి తల్లి ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుందో అంతే ఇక్కడ డైరెక్టర్ కూడా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత బిడ్డ పెరిగేది హీరో అప్పుడే అవుతుంది నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం కలిగించినందుకు సాయి కృష్ణ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే మేనేజర్ గారికి నాకు ఫోన్ చేసి చెప్పారు మీకు అవకాశం ఉందండి అని చెప్పేసి. సో ఆయన కూడా నేను రుణపడి ఉంటాను. సో ఫ్యూచర్లో నాకు కూడా అవకాశాలు ఇంకా వస్తాయని నేను అనుకుంటున్నాను. రైటర్గా కావచ్చు, సింగర్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ఏదైనా సరే నాకు మల్టిపుల్ టాలెంట్ ఉంది. అంటే నేనే చెప్పడం కాదు, నేను బీటెక్ చదివేటప్పుడే మా సార్స్ చెప్పారు. నాలో ప్రతిభ నేను 4th క్లాస్ నుంచే డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సో
కాలేజీ లెవెల్లో నాకు చాలా నేమ్ ఉంది. ఒకప్పుడు గీతా మాధురి గారు వచ్చారు మా కాలేజీలో. నేను అప్పుడు పాడిన పాట ఒక చిన్న లైన్లో ముగిస్తాను. భారమైపోయానా భరతమాత నీకు, చేదైపోయానా సమాజమా నేను. ఈ పాట ఎందుకు రాశానంటే ఢిల్లీలో ఒక నిర్భయ అనే ఆమె రేప్ చేసి చంపేశారు. తనకి పెళ్లి కుదిరింది. అప్పటికి తన ఫీలింగ్స్ అన్నీ ఎలా ఫీల్ అవుతాయో నేను ఫీల్ అయ్యి కాలేజీలో రాసి పాడాను. అప్పుడు గీతా మాధురి గారు ఉన్నారు, చైతన్య కృష్ణ గారు ఉన్నారు. మా కాలేజ్ ఫంక్షన్ అప్పుడు మార్చి 16 అనుకుంటా కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్. అప్పుడు పాడితే గీతా మాధురి గారు నన్ను తెలుగు మాస్టర్ అన్నారు. నాకైతే ఇక నేను మాస్టర్ ఫీల్ అయ్యానని చూస్తాను. తర్వాత నేను మేడం కలవలేదు. ఫ్యూచర్లో ఎక్కడైనా సాయి కృష్ణ గారి ద్వారా ఫ్యూచర్ అనుకుంటున్నాను. నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను ప్రజెంట్ అయితే. ఎందుకంటే మాకు ఇలాంటి మంచి ప్రొవైడ్ కల్పించిన అందరూ ఎందుకంటే ఈరోజు మేమంతా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం మోస్ట్లీ సుమన్ మామ. ఐ విల్ థ్యాంక్ యూ సుమన్ మామ. మీ గొప్ప సందేశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నరుని బతుకు నటన 100% సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందులో మొదటి వ్యక్తి సాయి నాకు ఇందులో అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. అలాగే 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 మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ డైరెక్టర్ అంటే ఏమంటారు అన్నయ్య అని అన్న వ్యక్తి నా మిత్రుడు జగదీష్. ఒకటే చెప్తున్నాను, జగదీష్ అసోసియేట్ డైరెక్టర్ ఏమన్నారంటే మోస్ట్లీ సెకండ్ హాఫ్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ నువ్వే. నెక్స్ట్ ఏంటంటే మా తమ్ముడు ఎంచుకున్న రాగం బాగుంది. తమ్ముడు ఒకటే చెప్తాడు ఏంటంటే అన్న ఈ సీన్ ఏంది ఎలాగా. నేను ఒకటే అడుగుతాను నైట్ పూట తమ్ముడు ఏం చేస్తున్నారు, ఇవాళ ఎన్ని సీన్లు చేశారు ఏమని అడుగుతాను. ఎందుకంటే మా హీరో గారిని అయితే నేను అడగలేను. ఆయన ఆన్ స్క్రీన్లో ఉన్నారు, ఆఫ్ స్క్రీన్లో ఉన్నారు. ఏ స్క్రీన్లో ఉన్నారన్నా మోస్ట్లీ ఏదైనా కావాలన్నా హీరో కావాలన్నా హీరోని క్రియేట్ చేసే మా తమ్ముడికి మంచి అవకాశాలు అనుకుంటా. తమ్ముడు నీకు మంచి గొప్ప సందేశం మన టీం గురించి నువ్వు గురించి మంచిగా ఓకే బెస్ట్ ఆఫ్ లక్ తమ్ముడు. ఎందుకంటే నీకు మంచి అవకాశాలు రావాలి నేను కోరుకుంటున్నాను. నా తరఫున నువ్వు నాకు డైరెక్టర్ గా ఉండాలి. ఏంటంటే ఇప్పుడు అందరం కష్టపడ్డాం. మా సినిమా హిట్టా ఫెయిల్ అని కాదు, మీ అందరం కలిసాం, హ్యాపీ ఉన్నాం. మాది టీం ఇలానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే అమ్మా ఫ్యాన్స్ కొంచెం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక హిట్ ఆఫ్ పట్ట పక్కన పెడితే మేమంటే సాటిస్ఫాక్షన్గా ఓకే సినిమా చేయడం మా సాటిస్ఫాక్షన్. అది హిట్ ఆఫ్ పట్టని మాకు సంబంధం లేదు. మేము ఇంకా ముందుకెళ్తుంటాం. ఇది హిట్ కాకపోయినా హిట్ అయినా ఫెయిల్ అయినా ముందుకెళ్తూనే ఉంటాం. ఎక్కడొక్కడ గట్టిగానే సక్సెస్ పడతాం అని మాకు గట్టి నమ్మకం ఉంది. మాకు టైంకి ఫుడ్ అందిస్తున్న రాజన్నకి, సాయన్నకి, మా హీరో సాయన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఇంకా శ్రీకాంత్ అన్న, శ్యామ్ అన్న, మా మాధురి గారు ఇంకా అందరూ చాలా బెస్ట్. ఇక్కడ స్వీట్ మెమరీస్ ఉన్నాయి మాకు. ఇక్కడ అందరితో స్వీట్ మెమరీస్. ఒకటే అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సక్సెస్ అవ్వచ్చు. నాకైతే 100% ఈ మూవీ హిట్ అవుతుంది అనిపిస్తుంది, అవుతుంది. ఓకే మా ప్రయత్నం అయితే మేము చేసాం. మీరే చూసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే తమ్ముడు జనం తక్కువ అవుతారే. జగదీష్ నువ్వు చెప్పినట్టు ఎందరో ఇది నరుడు బతుకు నటన టీం చాలా సక్సెస్ అవుతుంది. మనం అలాంటి ముందుకెళ్ళాలని ఒక సినిమా తీయాలంటే ఒక డిఓపి కరెక్ట్ కావాలి. ఎందుకంటే మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కందుల శ్యామ్
ఐదు సంవత్సరాల నుంచి మీరిద్దరు ఒకటే మాట వెళ్ళాలి అంతే. 5 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లోనే నేను రెండుకుంటున్నాను. దేవుడి దయ వల్ల భగవంతుడు దేవుడి దయ వల్ల ఇలా భగవంతుడు మన ఒక స్థానంలో చేర్చాడు. ఒక కెమెరాకి ఫ్రేమింగ్ ఎలా పెట్టాలి ఒక కెమెరామ్యాన్కే తెలుసు. 70mm థియేటర్లో ఎలా ప్రదర్శించాలి ఒక కెమెరామ్యాన్ వాళ్ళ ఏం చేయాలో ఒక కెమెరామ్యాన్ ఒక టెక్నీషియన్కే తెలుసు. ఒక హీరో గొప్పతనం కాదు, ఒక హీరోయిన్ గొప్పతనం కాదు. ఒక హీరోయిన్కి ఒక హీరోకి ఎలా చెప్పాలంటే ఒక కెమెరామ్యాన్ గొప్పతనం. ముందుగా కందుల శ్యామ్కి థ్యాంక్ యూ. అలాగే మా తమ్ముడు బక్కుడు సిగడు ఎంత తెలుసా, వాడి డైరీలో ఒకనొక షూట్లో ఇదే షూట్లో తేలు దూరిన పుట్టినా కూడా ఆయన తెలియలేదు. తమ్ముడు చాలా మంచోడు. ఎందుకంటే ఇలా అదన్నా నాకు ఇది నచ్చలేదు, ఇది నచ్చకపోతే నేను ఒప్పుకోను అని అంటాడు. కాబట్టి ఎందుకంటే నేను ఒక డిఓపిని ఎంత క్రేజ్గా ఎందుకు ఫీల్ అవుతానంటే తమ్ముడు నీ మాటల్లోనే ఒక మంచి సందేశం 2 నిమిషాలు ఒకటే 2 మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సాయన్నకి అంటే ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్. అంటే మూవీ మేము కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. చెల్లి ద్వారా సాయన్న పరిచయం అయ్యారు. ఒకరోజు మీట్ అయ్యి కలిసాము. ఆ రోజు రాజన్న కూడా పరిచయం అయ్యారు ఫస్ట్ రోజే.